తప్పితే మాకైతే ఏం అమ్మ బాగాలేదండి. చెప్పండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం ఉంది మన ఏపీలో. గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వం మీరు చూశారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏముంది? ఈ సంవత్సరం కాలం అవుతుంది వాళ్ళు వచ్చి, ఏం గమనించారు? మాకు ఆ గవర్నమెంట్‌లోనే బాగుందన్న. జగన్‌మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లోనే బాగుంది. ఈ గవర్నమెంట్‌లో అయితే మాకేవి వచ్చినట్లేదు, అనిపించట్లేదు గూడా. వచ్చిద్దని గూడా మాకు తెలీదు. మేము చెప్పలేం. జగన్‌మోహన్ రెడ్డి పాలన గూడా ఏం చేయలేడు. ఒకవేళ మళ్ళీ వచ్చినా జగన్‌మోహన్ రెడ్డి గారు చేయొచ్చు గానీ, చంద్రబాబు నాయుడు చేస్తారని మేమైతే కల్లో గూడా అనుకోము. అంటే మీరు అంది ఓకే. కానీ గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని చాలా వ్యవస్థలన్నీ చాలా ఇప్పుడు భ్రష్టు పట్టించాడు. సో అవన్నీ మేము సరి చేసుకోవడం సరిపోతుందని చెప్పేసి అంటుంది కదా కూటమి ప్రభుత్వం. అన్న భ్రష్టు పట్టించిన ప్రజలకు మేలేగా అన్న చేసింది. ఇప్పుడు తను భ్రష్టు పట్టించాడు అన్నాడు. తన వల్ల రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళు బాగుపడ్డారు. ఈ సంవత్సరం పంటలు వేసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లాభాలు రాలేదు. చాలా మంది పురుగుల మంది దాగి చనిపోయారన్న. వాళ్ళు వేసుకున్న పొలాలకు కూడా కౌలు లేదు. మెయిన్ రేటే రాక అల్లాడిపోతున్నారు. లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కింట 25,000 అమ్మారు. ఇప్పుడు కనీసం 10,000 కూడా అమ్మట్లేదన్న. మిరప రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కౌలుకి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వరి కానీ పత్తి కానీ పొగాకు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్న. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు. ప్రతి ఒక్కటి ఇస్తానని చెప్పాడు కానీ ఇస్తానని ఇచ్చినప్పుడు నమ్మి మోసం చేయకూడదు కన్నా. వాళ్ళు ఎక్కడో చెప్పారు మేము చేస్తాము, అప్పు చేశారన్నారు. ఇప్పుడు సరే నువ్వు తన అప్పు చేసిన ప్రజలకే పెట్టాడు కదా, నువ్వు అప్పు చేయి, నువ్వు ప్రజలకే పెట్టచ్చు కదా. నువ్వు వచ్చాక చేస్తుంది పెన్షన్ ఒక్కటేగా ఇస్తుంది, మిగతాది ఏమి ఇవ్వలేదుగా. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అలాంటప్పుడు నువ్వు సీఎంగా ఎక్కినప్పుడు ప్రజలకు మేలు చేయాలనే నువ్వు ఎక్కాల్సింది. నువ్వు అలా చేయకుండా మోసం చేసి గెలవటం తప్పే కానీ ఎప్పటికైనా. కానీ ఇప్పుడు ఇవన్నీ సరి చేసుకుంటున్నాము, వ్యవస్థ మొత్తం లోపాలు సరి చేసుకుంటున్నాం, ఖచ్చితంగా అనుకున్నట్టు పథకాలు మొత్తం ఇస్తాము, ఇంకో 15 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం ఉండిద్ది అని చెప్పేసి అంటున్నారు కదా. అది మాత్రం మేమైతే అనుకోవట్లేదు. నా కూటమి ప్రభుత్వం ఉండిద్దని మేము అనుకోవట్లేదు, ఉండదు కూడా. సరే తను ఫస్ట్ ఏమన్నారు జనవరిలో వేస్తా అన్నాడు. మీకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి జనవరిలోనే వేసాడు అమ్మఒడి. సరే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జనవరి 1లోనే వేసాడు. ఫస్ట్ ఇయర్ జనవరిలో వేసాడు. నెక్స్ట్ ఇయర్ స్కూల్ మొదలు పెట్టే స్టార్టింగ్ వేసాడు. మరి జనవరిలో వేయచ్చు కదన్నా. చంద్రబాబు నాయుడు గారు వచ్చింది ఎప్పుడు జూన్లో వచ్చాడు. వేసేవాడైతే జనవరిలో వేయచ్చు కదా. మళ్ళీ స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లల్ని ఏమాత్రం పెట్టి చదివించుకుంటారని ఎవరైనా పిల్లల్ని ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఆయన వేస్తాడని చెప్పే కాలేజీలో జాయిన్ చేసుకునేది అది కూడా లేదు. పిల్లల్ని ఎలా చదివించుకుంటారన్న చెప్పండి.